హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ ఛానల్. ఈ రోజు మీరు చూస్తున్న సంత ప్రతి శనివారం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస వెళ్ళే రూట్లోనైతే ఈ సంత అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరైతే ఎవరైనా ఆవులు కొనాలి, ఎక్కడికైనా ట్రావెలింగ్ అంటే ఆ వ్యాన్ నెంబర్కి అయితే మీరైతే ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, సంతలోకి అయితే వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, సంతలోకి అయితే వచ్చాము. ఈ ముందుకైతే ఆవులు అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డ్రాప్లో అయితే తెలియజేయండి. కంపల్సరీ అయితే నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, సంతలోకి అయితే వచ్చాము. ఇది చూడండి, పడ్డా ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. పాలు అయితే ఉదయం 4 సాయంత్రం 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 చెప్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ అని చెప్తున్నారు. దీనికైతే దూడలేదు కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి. ప్యూర్ జెర్సీ ఆవు అయితే ప్యూర్ జెర్సీ. చూడండి, ఒంగోలు ఆవులు అయితే వచ్చాయి. ఇది అయితే చూడదు కాదు, ఒట్టిదని ఆవు. ఇది ఒక ఒంగోలు ఆవు అయితే వచ్చింది ఫ్రెండ్స్ సంతకి. చూడండి, అప్పుడే ఈనింది సంతలోన, మగదోడు పెట్టింది ఆవు. రేట్ అయితే 45,000 కొన్నారని చెప్తున్నారు, 45,000కి. నేనైతే సంతకి వెళ్ళేసరికి అక్కడ ఈనుంది. చిన్న పేగా పుట్టింది కాబట్టి వీడియో మీకైతే చూపిస్తున్నాను. వీడియోలో మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకైతే కంపల్సరీ పెడతాను. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 35,000 చెప్పారు, 35,000. ఫైనల్ అయితే 25,000కి అయితే ఇస్తారు ఈ ఆవుని. చూడండి, జెర్సీ క్రాస్ బీడ్, ప్యూర్ జెర్సీ కాదు. ఇది 3వ ఈత అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలో 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ప్యూర్ జెర్సీ కాదు, జెర్సీ క్రాస్ ఇది. ఇంకా 1 మంత్ దగ్గర అయితే ఎండడానికి అయితే టైం ఉంటుంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది జెర్సీ షార్ట్. ఇది కొంచెం సాహివాల్ క్రాస్ అనుకుంటా. ఆవు అయితే చాలా షార్ట్గా ఉంది. రేట్ అయితే 40,000 చెప్తున్నారు, 40,000. ఇంకా 20 డేస్ అయితే ఎండడానికి అయితే ఉంటుంది. పాలు అయితే ఇంతకుముందు 2 ఈతల్లో, ఇది 3వ ఈత. ఇంతకుముందు ఈతల్లోనే 4 చొప్పున 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. బేరం అయితే అవుతుంది ఈ ఆవుకి. పక్కన చూడండి ఫ్రెండ్స్, ఇది క్రాసు, సాహివాల్ క్రాసు ఉండొచ్చు మేబీ. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, 45,000 చెప్తున్నారు, 45,000. ఈయనైతే 1 వీక్ అవుతుందని చెప్తున్నారు. మగదోడ, ప్యూర్ ఒంగోలు మగదోడ పుట్టింది. పాలు అయితే 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇదైతే సెకండ్ లాక్టేషన్ ఫ్రెండ్. ఇది 2వ ఈత. ఆవైతే జెర్సీ, బోర్డు అంటే కొమ్ములు అయితే లేవు. కోయంబత్తూరు బ్రీడ్ కొంచెం కలిసింది. ఫ్రెండ్స్, మీరైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ పెట్టండి, నేను లేట్గానే రిప్లై ఇస్తాను. కొంచెం చూసుకోవడం అయితే లేట్ అవుద్ది. ఇంకా మన ఛానల్ ఇంకా డెవలప్మెంట్ అయితే చేయాలి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ అయితే ఉండాలి. ఈ ఆవితే చూడండి, ప్యూర్ జెర్సీ. ఇది 2వ ఈత అని చెప్తున్నారు. ఇంకా 25 డేస్లో ఈంతుందని చెప్పడం జరిగింది. పాలు అయితే ఫస్ట్ లాక్టేషన్లో 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ప్యూర్ జెర్సీ ఆవు ఫ్రెండ్స్. ఇది ఈ వారం అయితే ఏమో నాకు రేట్లు అయితే ఎక్కువ ఉన్నట్లు అనిపించాయి చింతాడు సంతలో. ఎవరైనా సంత నాకు రూట్ అయితే చెప్పమని చెప్తున్నారు. చింతాడు సంతకి అయితే రావాలంటే ఆమదాల వలస నుంచి అయితే దగ్గర, ఆమదాల వలస రైల్వే స్టేషన్ అయితే 2 km ఉంటుంది. శ్రీకాకుళం నుంచి అయితే 4 km ఉంటుంది. ఆమదాల వలస నుంచి అయితే శ్రీకాకుళం నుంచి అయితే దగ్గర ఏదైనా ట్రావెలింగ్కి అవైలబుల్గా ఉంటాయి మీకు, ఆటోలు కానీ బస్సులు కానీ. ఎవరికైనా కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా అయితే ఏవైతే చూడండి ఫ్రెండ్స్, 44,000 చెప్తున్నారు, 40,000. సెకండ్ లాక్టేషన్ అంట. ఇంకా 1 వీక్లో ఇంటుందని చెప్పడం జరిగింది. పాలు అయితే 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఫస్ట్ లాక్టేషన్కి ఇచ్చిందని చెప్తున్నారు. ఆవు అయితే మంచి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఇంకా 1 వీక్లో ఇంతది ఫ్రెండ్స్. ఇది
ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ పొదుగు వాపు అయితే వస్తుంది ఫ్రెండ్స్, చెక్ చేసుకొని కొనుక్కోండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే 25 అయితే అయ్యింది. దీనికైతే దూడలేదు. ఉదయం 3 సాయంత్రం 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇది సెకండ్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. చూడండి బేరం అయితే అవుతుంది. ఎలా దెబ్బలాడుకుంటున్నారు చూడండి సంతలోనే. ఇలానే ఉంటాయి మా శ్రీకాకుళంలో బేరాలు. శ్రీకాకుళంలో కాదు, ఎక్కడైనా దళారీ వ్యవస్థ బేరాలు అయితే ఇలాగనే ఉంటాయి. ఫైనల్ అయితే 25,000కి అయితే అమ్మడం జరిగింది ఆవు. పాలు అయితే 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందంటే, ఉదయం 3 సాయంత్రం 3. దీనికైతే దూడలేదు. చాలా పెద్ద ఇది ప్యూర్ జెర్సీ. ఇది 3వ ఈత. పూటకి 8 చొప్పున రోజుకి 16 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా 1 వీక్లో అయితే ఈనెస్ దావు ప్యూర్ జెర్సీ. ఇదిని రేట్ అయితే 65,000 చెప్తున్నారు, 65,000. ఆవు అయితే చాలా పెద్ద ఆవు, క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత. రేట్ అయితే 40,000 చెప్తున్నారు, 45,000. ఇంక దగ్గర ఒక 25 డేస్ అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంది. ప్యూర్ జెర్సీ మీడియం సైజ్ ఫ్రెండ్స్, జెర్సీలో మీడియం సైజు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి. ఎన్ని పాలు ఇస్తుందండి మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. రైతులకి సోదరులందరికీ తెలుసు. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా పుట్టిగా ఉంది జెర్సీ. ఇది జెర్సీ క్రాసు, పుట్టిగా ఉంది. ఆవు అయితే ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఆవు రేట్ అయితే 25,000 చెప్తున్నారు, 5,000. ఇంకా 1 మంత్ అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హెచ్ఎఫ్ చూడండి, చాలా పెద్దది. ఇది రేట్ అయితే 55,000 చెప్తున్నారు, 55,000. ఇది 2వ ఈత అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలో అయితే 6 చొప్పున 12 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. పెద్దగా ఆవులు అయితే హెచ్ఎఫ్ ఆవులు ఏం రావలేదు. జెర్సీలు అయితే ఎక్కువ వచ్చాయి ఈ వారం సంతకి ఫ్రెండ్స్. ఎవరైనా మీలో యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ నాకైతే మెసేజ్ చేయండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలి. నేనైతే ఇంకా మీ సబ్స్క్రైబ్స్ ఎవరైనా ఏ సంత పెట్టమన్న వీడియో కంపల్సరీ అయితే పెడతాను, లేట్గానే పెడతాను. చాలామంది గేదెల వీడియో అయితే పెట్టమని చెప్తున్నారు. అలమండ్ ఫ్రెండ్స్, గేదెల వీడియో అంటే అలమండ్ అయితే వెళ్ళాలి కంపల్సరీ. మీకైతే ఒకసారి గేదెల సంత అయితే పెడతాను, మర్చిపోవద్దు. లేట్గానే నేను వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను అలమండ్ అయితే కంపల్సరీ ఈసారి అయితే గేదెల వీడియోనే పెడతాను. ఈ ఆవు అయితే చూడండి జెర్సీ. ఇది రేట్ అయితే 45,000 చెప్తున్నాను, 45,000 మీడియం సైజు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆవు ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఈత. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇంకా 20 రోజులు అయితే ఎండడానికి అయితే టైం ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి. బ్రీడింగ్ కెపాసిటీ, మిల్కింగ్ కెపాసిటీ బట్టి బేరం అయితే అవుతుంది. రైతులు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. అదిగోండి పక్కన బేరం అయితే అవుతుంది ఆవుకి. ఫ్రెండ్స్, చాలామంది నాటు ఆవులు అయితే పెట్టమంటున్నారు. సంతకైతే కంపల్సరీ వస్తే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. బోర్డు చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 30,000 చెప్తున్నారు. కోయంబత్తూరు బ్రీడ్. దూడ అయితే లేదు. ఉదయం 3 సాయంత్రం 3 చొప్పున రోజుకి 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఇక బేరం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంది. మీరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయడం మాత్రం, వీడియో ఆన్ అవ్వగానే లైక్ అయితే చేయండి. చూడండి 4 రూములు శుభ్రంగా ఉన్నాయో లేదని చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ వారం